హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాన్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈజీగా సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇందుకోసం ఒక గ్లాసు కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి అందులోని టమాటా ముక్కల్ని కొన్ని యాడ్ చేసి పసుపు కొంచెం, ఆయిల్ కొంచెం వేసి వీడియోలో చూపిస్తున్నట్టు కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడకనివ్వాలి. తర్వాత మునక్కాయ, క్యారెట్, ఆనియన్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. చూసారు కదండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇందులోకి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే క్యారెట్ ముక్కలు యాడ్ చేశాను కాబట్టి. కర్రీ తీయగా రాకుండా కారం ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని బాగా కలబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి తాలింపు గింజలు, మామూలుగా మనం తాలింపు పెడతాం కదండి, అలాగా కొన్ని తాలింపు గింజలు యాడ్ చేసుకొని, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో. ఆనియన్ ఒక 2 to 3 మినిట్స్ వేగితే సరిపోతుందండి, ఎందుకంటే సాంబార్కి బాగా వేగనవసరం లేదు. తర్వాత ఇందాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగనే మునక్కాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకొని, వీటిని చాలా బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం సాంబార్ కదండి చేస్తున్నది, లైట్గా ఫ్రై అయినా సరిపోతుంది. ఇవి బాగా వేగాలంటే ఇవి వేసినప్పుడు ఉప్పు కొంచెం యాడ్ చేస్తే మనకి కూరగాయలు అనేటివి ఈజీగా వేగుతాయండి. మనం ఇప్పుడు ఉప్పు వేసినా కూడా లాస్ట్లో ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేస్తే ఉప్పు కొద్దిగానే పడుతుంది కూరగాయలకి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందాక చూడండి, ఇక్కడ వీడియోలో బాగా వేగినాయండి. ఇందాక మనం పప్పు తీసుకొని పెట్టుకున్నాం కదండి, అందులో కారము అండ్ సాంబార్ పొడి వేసినాను. సో దీన్ని ఇందులోకి వేసేసి తర్వాత చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక 3 టమాటాలు వేసినాం కాబట్టి టమాటా వేస్తే చింతపండు తక్కువ వేసుకోండి, లేకుంటే చాలా పుల్లగా అయిపోతుంది. అండ్ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దాన్విక్ వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి.